మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ మున్సిపాలిటీలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉమ్మడి మెదక్ జిల్లా ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రంగారావు, ఈవో రవికుమార్, ఆలయ కమిటీ చైర్మన్ ఫౌండర్ సరాఫ్ పాండురంగాచారి ఆధ్వర్యంలో నేడు మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మహంకాళి ఆలయ నూతన కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ సభ్యులకు రామాయంపేట పట్టణ మహంకాళి దేవాలయ బాధ్యతలను వారు అప్పగించారు. ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వారి ఆదేశముల మేరకు ఈరోజు 12 మందితో రెనోవేషన్ కమిటీ ఏర్పడి ఈరోజు అమ్మవారి సన్నిధిలో వారంతా కూడా అమ్మవారి సేవకు కైంకర్యం చేస్తూ వారి యొక్క ఆశయాల మేరకు అమ్మవారి ఆలయ అభివృద్ధికి పరస్పర సహకారంతో తోడ్పడుతూ అతి త్వరలో అమ్మవారికి విశేషమైనటువంటి కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వారు ఈరోజు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడమైనది. అదేవిధంగా నూతనంగా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి ఆదేశం మేరకు, మన గౌరవ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహితరావు గారి సూచన మేరకు, మైనంపల్లి హనుమంతరావు గారి కోరిక మేరకు ఎంపికైన సుమారు 13 మంది సభ్యులను యాక్చువల్గా మేము ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎండోమెంట్ అధికారుల లోపం వల్ల ఒక సభ్యురాలు అన్నది అని చెప్పి పక్కన పెట్టి ఇంకో పేరు ఇవ్వమని చెప్పడం జరిగింది. మేము 13 మంది పేర్లు ఇవ్వడం జరిగింది. అయితే అందులో 12 మంది పేర్లు దోమకొండ యాదగిరి, మరొక గంగారం, పిట్ల ప్రకాష్, బైరం స్వప్న, దోడల అనిత, దారం సంతోష్, భూమ కిషన్, గుడాల లింగం, వీర రామచంద్రం, మంగళి సత్తయ్య, రామావత్ మంజుల, సామల రవి, ఈ 12 మంది ప్రభుత్వం గుర్తించి జీవో విడుదల చేయడం జరిగింది. ఒక సభ్యురాలు సౌమ్య అనేది చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ సభ్యురాల ప్లేస్ లో మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఆ కుటుంబం నుంచే ఇంకో సభ్యుని కానీ సభ్యులుగా ఎంపిక చేస్తామని సవినయంగా కాంగ్రెస్ నాయకులందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ 12 మంది సభ్యులు సంవత్సర కాలం పాటు పదవులు కొనసాగుతారు. ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ఎమ్మెల్యే గారి తరఫున వారు ఈ దేవాలయంలో దేవాలయ అభివృద్ధికి, ప్రజల సౌకర్యాల కోసం, భక్తుల సౌకర్యాల కోసం ఖచ్చితంగా ఈ 12 మంది చైర్మన్ గారితో కానీ యువ గారితో కలిసి పనిచేస్తారు. వీళ్ళు 12 మందిపై మా తరఫున, ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి బాధ్యత పెట్టిందని గౌరవించి చేయడం జరిగింది. వీళ్ళు ఖచ్చితంగా ఈ రోజు ఎప్పుడైతే చైర్మన్ గారు చెప్పినో నిధులు కావాలని, ఖచ్చితంగా మా 12 మంది సభ్యులు మీరు కలిసి అందరు కలిసికట్టుగా వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి నిధులు సిద్ధంగా ఉన్నాం. దేవాలయ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇవ్వడానికి మా శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తామనే ఉద్దేశంతో ఈ కమిటీ ఎంపిక చేయడం జరిగింది.